హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ మరో చక్కని రచనను పరిచయం చేసుకోబోతున్నాం. సరయూ నవలికతో మొదలుపెట్టి మనం శరత్చంద్రుని రచనల్ని చాలా ఆస్వాదించాం. ఇంకా చాలా ఉన్నాయి అంటే ఇంకా చాలా ఆనందాలు మిగిలి ఉన్నాయి అన్న అర్థంలో వినిపిస్తుంది శరత్ అభిమానులకి. ఇప్పుడు మనం శరత్చంద్రుని మరో ఆణిముత్యాన్ని ఆస్వాదిద్దాం. ఇది బెంగాలీ దేశంలోని బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన కథ కాదు, సంపన్నులైన శూద్రులైన వారి కథ. ఆచార వ్యవహారాల్లో ఉన్నత వర్గీయులైన బ్రాహ్మణులను అనుసరిస్తూ చదువు సంధ్యలు నేర్చుకుంటూ ఉన్నతమైన జీవన విధానం కలిగి ఉన్న బృందావనుని వంటి శూద్రుని కథ. నవరసాలు పొందుపరచబడిన అద్భుతమైన రచన ఇది. మరిప్పుడు బృందావనుడు కుసుమల జీవన చిత్రం పంతులు గారు నవలలోనికి ప్రవేశిద్దామా? పంతులు గారు ప్రారంభించరా మరి. ఇప్పుడు కుంజ వైష్ణవుడు తన చెల్లి బాల్య జీవిత చరిత్ర తలుచుకుంటేనే సిగ్గుతోనూ దుఃఖంతోనూ కృంగిపోతాడు. ఆమెకు 2 ఏళ్ల వయసప్పుడే తండ్రి గతించాడు. తల్లి ముష్టెత్తుకుని కొడుకుని కూతుర్ని పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత ఆమెకు 5 ఏళ్ల వయసులో పిల్ల అందం చూసి గౌరవదాసు అధికారి అనే బాడల గ్రామపు ధనికుడు తన కొడుకు బృందావనునికిచ్చి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే కుసుమ తల్లిని గురించి చాలా అపవాడుకలు వచ్చాయి. దానితో గౌరవదాసు కుసుమను వదిలిపెట్టి తన కొడుక్కి మరో వివాహం చేశాడు. కుసుమ తల్లి నిరుపేదరాలు, దుఃఖితురాలు అయినప్పటికీ అమిత అభిమానవంతురాలు. ఆమె కూడా కోపంతో తన కూతుర్ని మరో చోటికి తీసుకెళ్ళి ఆ నెలలోనే మరో అసలు బైరాగీతో పుస్తె మార్పించింది. కానీ 6 నెలలు తిరక్కముందే ఆ అసలు బైరాగీ రాముడు పరలోక యాత్ర చేశాడు. అయితే కుసుమ తల్లికి మినహా ఇంకెవరికి వారెవ్వరో ఏ ఊరివారో కూడా తెలియదు. చివరికి కుంజునికి కూడా తెలియదు. అతని తల్లి ఎవరినీ తన వెంట తీసుకువెళ్ళలేదు. కుసుమకి ఆ బైరాగీతో నిజంగా పుస్తె కట్టించిందో లేదో, లేక లోకులు ఆ విధంగా అనుకుంటున్నారో కూడా ఎవ్వరూ గట్టిగా చెప్పలేరు. ఆ భారతమంతా కుసుమకు 7 ఏళ్ల వయస్సు లోపల జరిగింది. అప్పటి నుండి కుసుమ విధవ. క్లుప్తంగా ఇదే ఆమె బాల్య జీవిత చరిత్ర. ఇప్పుడు ఆమె 16 ఏళ్ల తరుణి. ఆమె ప్రతి అవయవంలోనూ సౌందర్యం లాస్యం చేస్తూ ఉంది. ఆమె గుణానికి అలాంటిదే. పనిపాటల్లో మంచి చురుకైనది. ఇంకా చదువు సంఖ్యలు కూడా వచ్చు. ఏ పెద్ద ఇంటికి ఆమె తగదు అనిపించదు. ఇటు బృందావనుని తండ్రి గతించాడు, భార్య మరణించింది. ఇప్పటికీ అతని వయసు కూడా 25-26 ఏళ్ల కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు అతను కుసుమను మళ్ళీ స్వీకరించాలని అనుకుంటున్నాడు. కుంజకి 50 రూపాయలు రొక్కము, 5 జతల ధోవతులు, కుసుమకి 5 తులాల బంగారం, 100 తులాల వెండి నగలు పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. పాపం కుంజనాథుడు లాలసపడ్డాడు. కుసుమ అంగీకరిస్తే బాగుంటుందని అతని కోరిక. కానీ ఆమెకు ఆ ఆలోచన కూడా లేదు. వీళ్ళిద్దరి ఆలోచనలు వేరువేరు. అన్నా చెల్లెళ్ళు బ్రాహ్మణ వీధిలోనే ఒక పూరి కొంపలో ఉంటున్నారు. చిన్నప్పటి నుండి కుసుమ బ్రాహ్మణ పిల్లలతో ఆటపాటలతో పెద్దదయ్యింది. వారితో పాటే హరపంతులు గారి బడిలో చదివింది. ఇవాళ కూడా ఆమె స్నేహితులు, చిలికెత్తెలు బ్రాహ్మణులే. అందుచేత వీటన్నిటినీ తలుచుకుంటే సిగ్గుతోనూ ఏవగింపుతోనూ ఆమె ఒళ్ళు గగురు పొడుస్తుంది. మలేరియా, కలరా పీడిత బెంగాల్ దేశంలో యువతులు వైధవ్యం అందటానికి అట్టే కాలం పట్టదుగా. ఆమె చిన్నప్పటి స్నేహితురాండ్రు అనేక మంది ఆమెలాగానే చేతుల గాజులు తీసేసి నొసటి కుంకుమ చెరుపుకొని పుట్టింటికి తిరిగి వచ్చారు. చిచి, మా అన్నమాట ఒప్పుకుంటే ఈ ఊళ్ళో మళ్ళీ ఎప్పుడూ నా పాడు ముఖాన్ని చూపించలేను అనుకున్నది కుసుమ. నువ్వు దీనికి ఒప్పుకో చెల్లి. నిజం ఆలోచిస్తే బృందావనుడే అసలు భర్త నీకు అన్నాడు కుంజ వైష్ణవుడు. కుసుమ మండిపడి, అసలో వడ్డీయో నాకేం తెలియదన్నయ్యా. నేను విధవనని మాత్రం తెలుసు. నేను పశువులనుకున్నావా ఇష్టమైనట్లు వ్యవహరించడానికి? అటు వివాహం, ఇటు పుస్తె మార్పు, మళ్ళీ వివాహం అయితే మళ్ళీ పుస్తె మారుతుంది. ఫో, నా ముందు ఇంకెప్పుడు ఇటువంటి మాటలు తీసుకురాకు.
బాడలవారు నాకేం కారు. నా పతి మరణించాడు, నేను విధవను అన్నది. పాపం కుంజ ఆమె ముందు మళ్ళీ నోరెత్తలేకపోయాడు. చదువుకుని వివేకం గల చెల్లెలి ముందు అతడు తలెత్తలేకపోయాడు. కానీ ఒక విధంగా ఆలోచించగలుగుతాడు. అతడు నిరుపేద. ఆ 2 గదులు, వాటిని ఆనుకుని ఉన్న ఆ చిన్న మామిడి తోట మినహా ఇంకేం ఆస్తి లేదు. అందుచేత ఇంత రొక్కము, ఈ ధోవతలు ఇవన్నీ అతనికి సామాన్య విషయం కాదు. ఈ లాలస విషయం అటుంచినా ఒక్కగానొక్క తన అల్లారు ముద్దు చెల్లెల్ని మంచి చోట ఇచ్చి ఆమె సుఖంగా ఉండడం చూసి తను సంతోషిద్దామనుకుంటున్నాడు. వారి సంఘంలో పుస్తె మార్చుకునే సంప్రదాయం ఉన్నది. తల్లి ఆ సంస్కారం చేసిపోయింది. తల్లి చనిపోయింది. కుసుమ భర్త బృందావనుడు ఆమెను మళ్ళీ తీసుకువెళ్ళటానికి ఇంత బ్రతిమలాడుతూ ఉంటే కుసుమ ఇలాంటి సదవకాశాన్ని ఎందుకు జారవిడుస్తూ ఉందో అతనికి ఏమీ అర్థం కావటం లేదు. సంఘ పెద్దల పెత్తనగాళ్ల అనుమతి తీసుకుని కాస్త నైవేద్యం పెట్టడమేగా. పెండ్లి ఖర్చంతా బృందావనుడే భరిస్తాడు. ఆ తర్వాత ఆమె కష్టాల నుండి దుఃఖాల నుండి బయటపడి రాణిలా సుఖంగా ఉంటుంది. కుసుమ ఎంత మూర్ఖురాలు! తను కుసుమ కాకూడదు. కుంజకి నిత్యం ఇలాంటి ఆలోచనే. కుంజ తట్ట నెత్తిన పెట్టుకొని తిరిగి అమ్ముకుంటూ ఉంటాడు. ఒక పెద్ద గంపలో నూలు ఉండలు, పూలు, పళ్ళు, అద్దాలు, దువ్వెనలు, కుంకం, కాటుక, ఇంకా పిల్లల ఆట వస్తువులు వేసుకొని నిత్యం 2-3 ఊళ్ళు తిరిగి అమ్ముకుంటూ ఉంటాడు. సాయంత్రానికి అమ్మకం డబ్బంతా చెల్లెలి చేతిలో పెడతాడు. పెట్టుబడిలో కానీ కదల్చకుండా కుసుమ వచ్చే కొద్దిపాటి లాభంతోనే సంసారం ఎలా సాగిస్తూ ఉందో అతనికి తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నించడు. ఇవాళ ఉదయం అతడు గంపనెత్తిన పెట్టుకుని బాడల గ్రామం వచ్చాడు. దారిలో బృందావనుడు కలిశాడు. ఎక్కడికో బయటికి వెళ్తూ కుంజం చూసి తిరిగి వచ్చాడు. స్వజాతీయుణ్ణి, ఆత్మబంధువును అత్యంత ఆదరంతో ఇంటికి తీసుకొచ్చాడు. కాళ్లకు నీళ్ళిచ్చాడు. ఈ ఎండలో అతన్ని వెళ్ళనీయక ఆ 2 జాముల వేళ అతని తల్లి 4 కూరలతో భోజనం చేసి పెట్టింది. సాయంకాలానికి కుంజుడు తన ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని శనగలు నవ్వులుతూ చెల్లెలికి ఆ రోజు జరిగిందంతా చెప్పాడు. చివరికి సంపన్నుడు. తోట, దొడ్డి, పొలం, పుట్ర, డబ్బు, దస్కం దేనికి కొరత లేదు. అతని ఇంట లక్ష్మి అవతరించింది అని కూడా అన్నాడు. కుసుమ అతని మాటల్ని మెదలకుండా విన్నది. కానీ ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఇది శుభసూచకం అనుకుని బృందావనుని ఘనతను గురించి కుంజ ఇంకా విపులంగా అతని తల్లి ఏమేమి కూరలు చేసింది, ఎంత ఆదరంతో సత్కరించింది చెబుతూ భోజనం చేసిన తర్వాత కూడా ఆమె నన్ను వదిలిపెట్టిందనుకున్నావా? ఇంత ఎండలో వెళ్తే తలనొప్పి వస్తుంది, మూలపడతావు అన్నది. కుసుమ అన్నమొహం కేసి చూసి చిరునవ్వుతో, అయితే ఈ రోజంతా నువ్వు ఈ పనిలోనే ఉన్నావన్నమాట. కడుపు నిండా భోంచేశావు, నిద్రపోయావు, అంతేనా అన్నది. కుంజ కూడా నవ్వుతూ సమాధానం చెప్పాడు. మరి నువ్వే చెప్పు చెల్లి, నేనేం చెయ్యను? వారు వదిలిపెట్టకపోతే తోసేసి ఎలా రాను? సరే, ఇక ఆ ఊరు వెళ్ళకు అన్నది కుసుమ. ఈ మాట కుంజకు అవగాహన కాలేదు. ఎందుకని అని అడిగాడు. నువ్వు ఊరిలో కనబడ్డప్పుడల్లా పట్టుకుపోతారు. వారు కలవారు, వారికే చింత లేదు, మనకెలా జరుగుతుంది? చెల్లెలి ఈ మాటకు కుంజ చాలా వ్యధపడ్డాడు. కుసుమ అది గ్రహించి నవ్వుతూ, లేదన్నా, నేను ఆ మాట అంటం లేదు. 1-2 రోజులు వెళ్ళినంత మాత్రాన వచ్చే పెద్ద నష్టమేమీ లేదు. కానీ వారు కలిగిన ప్రభువులు, మనం లేనివాళ్ళం. మనం వారితో స్నేహాలు పెంచుకోవడం బాగుండదు అన్నది. నా అంతట నేను వారింటికి వెళ్ళటం లేదుగా. అది వాస్తవమే, నీ అంతట నువ్వు వెళ్ళవు. వారు పిలిచి తీసుకెళ్తారు కదా. ఆ మాటకొస్తే మరి నీకు ఆ బ్రాహ్మణ పిల్లలతో అంత దోస్తీ ఎందుకు? వారంతా కూడా కలవాళ్ల పిల్లలేగా. ఎందుకు వెళ్తున్నావు మరి? అన్న మాటల్లోని భావాన్ని గ్రహించి కుసుమ నవ్వసాగింది. వారితో నేను చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉంటున్నాను. వారు మనం కులవారు కాకపోయినా వారితో స్నేహం చేస్తే సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. వీరి సంగతి వేరు అన్నది. వీరితో స్నేహం చేస్తే కూడా సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. వీరి వద్ద కూడా పుష్కలంగా డబ్బుంది. వీరి వద్ద లక్ష్మీ కటాక్షం ఉంది. కానీ వారిలో అహంకారం కానీ అభిమానం కానీ చూద్దామన్నా కనిపించదు. అంత మంచివాళ్ళు. బృందావన్ని తల్లి 2 చేతులు పట్టుకుని అతడు చెప్పడం పూర్తి కాకముందే మధ్యలోనే కుసుమ విసుగ్గా, మళ్ళీ మొదలుపెట్టావు. మన అమ్మ మీద వారు వేసిన అపవాదులు అప్పుడే మర్చిపోయావా అన్నది. కుంజ వాదిస్తూ,
వారు ఎవరితోనూ ఒక్క మాట కూడా అనలేదు. కొందరు మూర్ఖులు ఈర్ష్యతో లేనిపోని అపవాదులన్నీ వేశారు అన్నాడు. అందుకేగా వారు మనల్ని ఇంట్లోంచి గెంటి మరో పెళ్లి చేసుకున్నారు, అవునా అన్నది కుసుమ. అది నిజమే, దీనిలో పాపం బృందావని తప్పే ఉంది, ఉంటే అతని తండ్రిదే అన్నాడు కొంచెం అసంతృప్తిపడి. కొంచెంసేపు మౌనంగా ఉన్న తర్వాత కుసుమ శాంతంగా, సరే అన్నయ్య, ఎవరు తప్పైనా గాని నేను నీతో వాదించలేను, పోని అన్నది. కుంజ చెల్లెలి మాటలకి మొదట సమాధానమేమీ చెప్పలేకపోయాడు. కానీ కోపంగా, నువ్వు వాదించలేవు సరే, నేనే అన్నీ చూసుకోవాలి. ఇవాళ నేను చనిపోతే రేపు నీ గతేమిటో కొంచెం ఆలోచించుకో అన్నాడు. కుసుమ విరక్తితో సమాధానమేమీ ఇవ్వలేదు. కుంజ మళ్ళీ గంభీరంగా, నాకు పరిచయం ఉన్న పెద్దలందరినీ అడిగి చూశాను. మీ అత్తగారి అభిప్రాయం కూడా తెలుసుకున్నాను. వారంతా ఎంతో ఆనందంతో సమ్మతించారు తెలుసా అన్నాడు. కుసుమ ముఖభావం ఒక్కసారిగా కఠినమైపోయింది. కానీ క్లుప్తంగా, ఎందుకు తెలియదు అని మెదలకుండా ఊరుకుంది. తనను గురించి, తన తల్లిని గురించి, తన పుస్తె మార్పును గురించి సంఘంలో అనేక విమర్శలు జరుగుతూ ఉన్నాయి. పెద్దల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ఈ మాటలు కుసుమకు చాలా కోపం కలిగించాయి. కానీ ఆమె దాన్ని కప్పిపెట్టుకుని, ఈ పూట నువ్వు ఏం తింటావన్నయ్యా అని అడిగింది. కుంజ చెల్లెలి మనసులో భావాన్ని గ్రహించి మొహం గంపెడి చేసుకొని, ఏమి తిన్ను, నాకు ఆకలిగా లేదు అన్నాడు. కుసుమకు మరింత కోపం వచ్చింది. కానీ ఆపుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. కుంజ ఒక చుట్ట ముట్టించి అక్కడే కాలుస్తూ కూర్చున్నాడు. తర్వాత కొంచెంసేపు ఉండి, కుసుమా అని పిలిచాడు. కుసుమ తన గదిలో కూర్చుని ఏదో కుట్టుకుంటూ ఉంది. ఆమె అక్కడ కూర్చునే, ఏమిటి అని అడిగింది. ఇంత పొద్దుపోయింది, వంట గింట ఏమీ చెయ్యవా అని అడుగుతున్నాను. కుసుమ అక్కడి నుండే సమాధానం ఇచ్చింది. లేదు, ఇవాళ ఏమీ చెయ్యను. అదే అడుగుతున్నాను, ఎందుకని? కుసుమ విసుక్కుని, నేను 100 సార్లు చెప్పాను అన్నది. చెల్లెలి ఈ మాట విని కుంజ ధుమధుమలాడుతూ ఆమె గదిలోకి వెళ్ళి అరుస్తూ, ఇదిగో కుసుమ, నాకు ఇంకెక్కువ కోపం రానియకు. నువ్వు నన్ను ఇలాగే యాతన పెట్టావంటే నా ఇష్టం వచ్చిన చోటుకి ఎక్కడికో వెళ్ళిపోతాను, ఇదే చెప్తున్నాను అన్నాడు. పో, ఇప్పుడే పో. నేను ఈ ఇంట్లో అలగా వాళ్లలాగా అరవనివ్వను. నీ ఇష్టమైతే బజార్లోకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినంత బిగ్గరగా అరుచుకో. కుంజ మరింత క్రుద్ధుడై, పాడుదానా, చెల్లెలివై ఉండి అన్నను ఇంట్లో నుండి వెళ్ళగొడతావా అన్నాడు. వెళ్ళగొడతాను. నువ్వు పెద్దవాడివని ఇష్టం వచ్చినట్లు చేస్తావా అన్నది కుసుమ. చెల్లెలి ముఖం కేసి చూసి కుంజ లోలోన భయపడ్డాడు. అతను కొంచెం మెత్తబడి, నేను ఏం చేశానని చెప్పు అన్నాడు. నాతో చెప్పా చెయ్యకుండా అక్కడికి వెళ్ళి ఎందుకు భోంచేసొచ్చావు? దీనిలో తప్పే ఉంది? కుసుమ ఆగ్రహంతో, దీనిలో తప్పేముందా? చెయ్యకూడని తప్పు. ఇవాల్టికి ఊరుకున్నా, ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళకు అన్నది. ఈ పోట్లాటలో తన లొంగుబాటు ఒప్పుకోవటానికి అతనికి సిగ్గనిపించింది. నువ్వు నాకన్నా పెద్దదానివా ఏమిటి నా మీద పెత్తనం సాగించడానికి? నేను నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను అన్నాడు. కుసుమ కూడా అలాగే బిగ్గరగా, నేను ఎన్నటికీ వెళ్ళనివ్వను, ఇదే చెప్తున్నాను. మళ్ళీ ఆ మాట అంటే బాగుండదన్నయ్యా అన్నది. ఈసారి కుంజ నిజంగానే భయపడ్డాడు. కానీ పైకి ధైర్యంగా, వెళ్తే ఏం చేస్తావు అన్నాడు. కుసుమ కుట్టు పని చేస్తున్నదల్లా చేతిలో గుడ్డ అవతల పారేసి రివ్వున లేచి నుంచుని, నేను ఇదే చెప్తున్నా, ఆ కోపం రా నీకు, నా ఎదుటి నుంచి వెళ్ళిపో అన్నది బిగ్గరగా. కుంజ కొంచెం వెనుక ముందాడి బయటికి వచ్చేశాడు. తలుపు చాటున నుంచుని, నీ భయంతో వెళ్ళిపోతాను కానీ అక్కడికి వెళ్తే ఏం చేస్తావు అన్నాడు మెల్లగా. కుసుమ ఏమీ మాట్లాడలేదు. దీపం వత్తి కొంచెం పెద్దది చేసి మళ్ళీ కుట్టుపనిలో నిమగ్నమైంది. తలుపు చాటున ఉన్న కుంజకు కొంచెం ధైర్యం వచ్చింది. అతను గొంతు కొంచెం పెద్దది చేసి, పుర్రెకు పుట్టిన బుద్ధి పుల్లల్లో పెట్టినా పోదని నువ్వు రాక్షసిలాగా అరిచినా ఏం లేదు కానీ నేను కొంచెం బిగ్గరగా మాట్లాడగానే అని కుంజ ఆగిపోయాడు. దీనికి లోపల నుండి ఏమీ సమాధానం రాకపోయేటప్పటికీ అతను లోపల కొంచెం సంతుష్టిపడ్డాడు. చుట్ట ముట్టించుకొని వచ్చి 2 దమ్ముల్లాగి గొంతు ఇంకొంచెం పెద్దది చేసి, నేను పెద్దవాడినైనప్పుడు, ఇంటి యజమానినైనప్పుడు పనులన్నీ నేను చెప్పినట్టే జరగాలి అన్నాడు. ఆరిపోయిన చుట్టకు మళ్ళీ అగ్గి ముట్టిస్తూ, నాకు ఎవ్వరి మాటలు వినే పని లేదు. ఇంటి యజమాని నేనైనప్పుడు, ఇల్లు వాకిలి నాదైనప్పుడు నేను చెప్పినట్లు
అంటూ ఉండగానే అడుగుల చప్పుడై వెనక్కు తిరిగి చూసి మెదలకుండా ఊరుకున్నాడు. కుసుమ మాట్లాడకుండా వచ్చి అతనికి తీవ్రంగా చూస్తూ నుంచున్నది. ఇక్కడ కూర్చుని తగులాడతావా లేక వెళ్ళిపోతావా అన్నది. చెల్లెలి ఈ తీవ్ర దృక్కులతో అన్నగారి యజమాని దర్పమంతా ఒక్కసారి ఎగిరిపోయింది. వెంటనే అతని నోటి వెంట మాట కూడా పెగిలి రాలేదు. కుసుమ మళ్ళీ అదే విధంగా అన్నది. అన్నయ్య, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా చెప్పు. ఇక కుంజనాథుడు ఉండలేకపోయాడు. అతని నోరు ఊరుకోలేకపోయిందైతే. చెప్పాగా చుట్ట కాల్చుకుని వెళ్ళిపోతానని అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి తెచ్చిచ్చి, అయితే కంసాల దుకాణం దగ్గరికి వెళ్తావుగా అన్నది. కుంజ తల తిప్పుతూ అన్నాడు. కుసుమ సహజ భావంతో, సరే వెళ్ళు, కానీ ఎక్కువ పొద్దుపోయే వరకు ఉండకు. నా వంట అయ్యేటప్పటికీ ఆటే ఆలస్యం కాదు అన్నది. కుంజనాథుడు చేతిలో చుట్ట పట్టుకుని మెల్లగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజున కుంజనాథుడు చెల్లెలి వద్ద బృందావనుని ఇల్లు వాకిల్ని గురించి చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. నిజంగా అతని ఇంట్లో లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది. అందుకు వారికి ఎలాంటి అహంకారం కానీ అభిమానం కానీ లేదు. ఆ ఊళ్ళో పాఠశాల ఏమీ లేదు. బృందావనుడు చిన్నతనంలో తన స్వయం కృషి వల్లనే కొద్దో గొప్పో చదవటం రాయడం నేర్చుకున్నాడు. అప్పుడే తమ ఊళ్ళో పాఠశాల ఒకటి పెట్టాలని సంకల్పం అతనికి కలిగింది. కానీ అతని తండ్రి గౌరవదాసు చాలా గట్టివాడు. అతను బ్రతికుండగా తన ఏకైక పుత్రుని అలాంటి నిరర్థక కార్యాలలో చేయి చేసుకోనివ్వలేదు. కానీ అతని మరణానంతరం బృందావనుడు తన ఇంట ఒక ధర్మ పాఠశాల పెట్టి తన పూర్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చాడు. వారి వీధిలోనే పెన్షన్ తీసుకుంటున్న ముసలి పంతులు గారొకరున్నారు. బృందావనుడు అతన్ని ఇంగ్లీష్ నేర్పడానికి పెట్టుకున్నాడు. అతను రాత్రిపూట వచ్చి చెప్పిపోతూ ఉండేవాడు. అందుచేత బృందావనుడికి ఇంగ్లీషు వచ్చునని ఎవరికీ తెలియదు. 5 ఏళ్ల క్రితం భార్య మరణించిన తర్వాత అతను ఈ చదువు సంధ్యల్లోనే మునిగి ఉన్నాడు. రాత్రంతా చదువుకునేవాడు. ఉదయం ఇంటి పనులు, జమీందారీ వ్యవహారాలు చూసుకుని మధ్యాహ్నం తను పెట్టిన పాఠశాలలో రైతుల పిల్లలకు చదువు చెబుతూ ఉండేవాడు. తల్లి మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెడితే ఆ పసిబిడ్డలను చూపెడుతూ, ఎవరికోసం పెళ్లి చేసుకుంటారో వారు నా వద్ద ఉండగా ఇంకా నాకు పెళ్ళెందుకు అనేవాడు. తల్లి ఎంతో ఏడ్చి మొత్తుకునేది. కానీ అతను ఏమీ వినేవాడు కాదు. ఈ విధంగా 2 ఏళ్లు గడిచిపోయినాయి. తర్వాత ఒక రోజున తలవని తలంపుగా బృందావనునికి కుంజ వైష్ణవుని ఇంటి ముందు కుసుమ కనబడింది. ఆమె నదిలో స్నానం చేసి నీళ్ల బిందె చంకన పెట్టుకుని ఇంటికి వెళ్తూ ఉంది. అప్పుడే ఆమెకు యవనోదయం అవుతూ ఉంది. బృందావనుడు ముగ్ధ నేత్రాలతో ఆమెను చూస్తూ ఉండిపోయాడు. కుసుమ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతను మెల్లగా ముందుకు సాగిపోయాడు. ఈ ఊళ్ళో ఇళ్ళన్నీ అతనికి పరిచయమే. అందుచేత ఈ తరుణి ఎవరో అతను తెలుసుకున్నాడు. ఒక్కగానొక్క సంతానమైనప్పుడు తల్లి బిడ్డల మధ్య ఉండే మమకారమే, దగ్గరతనమే బృందావనుని యందు అతని తల్లికి ఉంది. అతను ఇంటికి వచ్చిన తర్వాత తల్లితో సంకోచమేమీ లేకుండా కుసుమ సంగతి చెప్పాడు. అదెలాగురా నాయనా, వాళ్ళని గురించి అపవాదులున్నాయి అన్నది తల్లి. ఉన్నా సరే ఆమె నీ కోడలేగా అమ్మా, నాకు పెళ్లి చేసేటప్పుడు ఈ సంగతి ఎందుకు ఆలోచించలేదు అన్నాడు బృందావనుడు. అదంతా మీ నాయనకు తెలుసు, ఆయన మంచిదనుకుని చేశారు అన్నది తల్లి. బృందావనుడు సాభిమానంగా, సరే మీ ఇష్టం అమ్మా, నేను ఇలాగే ఉంటాను, ఇక నా పెండ్లి విషయం ఎప్పుడు ఎత్తకు అని బయటికి వెళ్ళిపోయాడు. ఇది జరిగి కూడా 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ మధ్య బృందావనుని తల్లి కుసుమను ఇంటికి తీసుకురావాలని శతవిధాల ప్రయత్నం చేసింది. కానీ ఫలితం లేకపోయింది. కుసుమ ఏ విధానా ఒప్పుకోలేదు. కుసుమ ఈ వ్యతిరేకతకు 2 కారణాలున్నాయి. ఒకటి, అసమర్థుడు తెలివి తక్కువవాడు అయిన తన అన్నను ఒంటరిగా వదిలి తను ఇంకెక్కడికి వెళ్ళినా సుఖంగా ఉండలేదు. 2వ కారణం మొదటే చెప్పబడింది కదా, ఏ విధమైన సంఘశుద్ధి లేకుండా సహజంగా పతి ఇంటికి వెళ్ళి ఉన్నట్లయితే ఆమె మనస్సు శరీరము అన్నగారి వినతికి వ్యతిరేకంగా ఈ విధంగా నిలబడగలిగేవి కాదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ శుద్ధి పనులన్నీ చేయాలి. అనేకులు వస్తారు, లేనిపోని తల్లి కళంకాన్ని గురించి చర్చించుకుంటారు, తన బాల్య జీవితాన్ని గురించి మాట్లాడుకుంటారు. ఇంకెన్ని సంగతులు వస్తాయో తెలియదు. గల్లంతు గందరగోళం జరుగుతుంది.
ఇరుగు పొరుగు వింతగా చూడటానికి వస్తారు. తన స్నేహితురాళ్ళు చాటుగా చూసిపోయి నవ్వుకుంటూ హీనజాతి వారి పెళ్లిలాగా కుసుమ పెళ్ళయింది అంటారు. వీటన్నింటినీ ఊహించుకుని కుసుమ సిగ్గుతో కృంగిపోతుంది. తనతో చదువుకొని పెద్దవాళ్లైన పెద్ద ఇంటి పిల్లల కంటే తను బీదదైనప్పటికీ ఆచార వ్యవహారాల్లో ఏమీ పేదదానను కాను అని ఆమె దృఢ విశ్వాసం. నిన్న సాయంకాలం కుసుమ అన్నతో కీచులాడి కోపంతో పెట్టె తాళపు చేతులు అన్న కాళ్ల దగ్గర విసిరి పారేసింది. ఏవైనా సరే నేనీ కొంపలో ఒక్క క్షణం ఉండనన్నది. ఇవాళ ఉదయం నదిలో స్నానం చేసి వచ్చి చూసేటప్పటికీ అన్న ఇంట్లో లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతని అమ్మకపు తట్ట కూడా లేదు. కుసుమ తనలో తనే నవ్వుకుంటూ రాత్రి చీవాట్లు తిని పొద్దున పారిపోయాడు. నిన్న చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి వెళ్ళాడనుకున్నది, కానీ అలాంటి తప్పులు ఇంకా ఉన్నాయని ఆమెకు తెలియదు. అది తర్వాత బయటపడింది. కుసుమ ప్రొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చెయ్యాలి. వాకిట్లో కళ్ళాపి చల్లి నదికి వెళ్ళి స్నానం చేసి నీళ్లు తీసుకువచ్చి వంట మొదలు పెడుతుంది. కుంజనాథుడు భోజనం చేసి బేరానికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె పూజ దగ్గర కూర్చుంటుంది. కుంజ భోజనం చేయకుండా వెళ్ళిన రోజున 2 జాములకే తిరిగి వస్తాడు. అన్న ఇప్పటికప్పుడే రాడని కుసుమ పువ్వులు కోసుకురావటానికి వెళ్ళింది. తలవాకిట్లో ఒక మూల చెమేలి, మల్లె, సంపెంగ చెట్లున్నాయి. వాటి పువ్వులే నిత్యం పూజ కోసుకొస్తుంది. ఈరోజు కూడా పూలు తెచ్చుకొని పూజ దగ్గర కూర్చోగానే ఆమె వాకిట ముందు ఎడ్ల బండ్లు నిలబడ్డ చప్పుడైంది. కొంచెం సేపటికి ఒక ప్రౌఢ స్త్రీ తలుపు నెట్టుకుంటూ లోపలికి వచ్చింది. కొద్ది క్షణాలు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. కుసుమ ఇంతకు ముందెప్పుడు ఆమెను చూడలేదు. నొసట విభూతి, చేతిలో మాల చూసి ఈమె ఎవరో తమ జాతి ఆమె అనుకున్నది. ఆ ప్రౌఢ కుసుమ వద్దకు వచ్చి, అమ్మాయి, నువ్వు నన్ను ఎరుగవనుకుంటాను, కానీ మీ అన్నయ్య బాగా పరిచయం. ఎక్కడున్నాడు అన్నది నవ్వుతూ. ఇవాళ పొద్దున్నే బయటికి ఎక్కడికో వెళ్ళాడు, పొద్దుకి గాని రాడు, కుసుమ సమాధానమిచ్చింది. ఆ వచ్చిన ఆవిడ ఆశ్చర్యంతో, ప్రొద్దెక్కి గాని రాడా? నిన్న బావను బావ స్నేహితులను భోజనానికి పిలిచి వచ్చాడు. అందుకని నేను ఇవాళ ప్రొద్దున్నే బృందావనుడితో బండివాన్ని బండి కట్టుకు రమ్మన్నాయన, నేను కూడా కోడల్ని చూసి దీవించి వస్తాను అన్నాను అన్నది. ఈ మాట విని కుసుమ స్తంభించిపోయింది. కానీ వెంటనే తమాయించుకొని నెత్తిన ముసుగు వేసుకుని గదిలోంచి చాప తెచ్చివేసి నమస్కరించి నుంచున్నది. ఆమె చాప మీద కూర్చుని నిన్న భోజనం చేసిన తర్వాత బృందావనుడు నవ్వుతూ, కుంజనాథుడు నాకు ఇంత ఆత్మబంధువైనా ఒక్కసారి మా ఇంటికి వచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగమని కూడా ఎప్పుడూ మాట సామెతగానైనా అనలేదు అన్నాడు. కొన్నాళ్ల నుండి మా ఆడబిడ్డ పిల్లలు కూడా మా ఇంటి వద్దనే ఉంటున్నారు. దాని మీదట కుంజనాథుడు వారందరినీ కూడా విందుకు పిలిచాడు, అందుకని వారంతా వస్తున్నారు అన్నది. కుసుమ తల వంచుకుని మెదలకుండా నుంచున్నది. బృందావనుడి తల్లి సామాన్యమైన స్త్రీ కాదు, చాలా తెలివైనది. కుసుమ ముఖం చూసి ఆమెకు సందేహం కలిగింది. ఏదో గొడవ జరిగిందని అర్థమైంది ఆమెకి. ఆమె సందిగ్ధంగానే, ఏమమ్మా, కుంజనాథుడు నీతో ఏమీ చెప్పిపోలా అని అడిగింది. కుసుమ ముసుగులోంచి తల ఊగించి లేదని సంజ్ఞగా తెలియచేసింది. కానీ బృందావనుడి తల్లి అది గ్రహించలేదు. అతను చెప్పి వెళ్ళే ఉంటాడనుకుని సంతోషంతో, అయితే సరే. తర్వాత కుంజనాథుని ఉద్దేశించి, నా పిచ్చి బిడ్డ మర్చిపోయాడేమోనని భయం. అయితే ఇప్పుడు తెలిసింది, బజార్లో వస్తువులు కొనుక్కురావడానికి వెళ్ళాడా, కొంచెంసేపట్లో రానే వస్తాడు. అడుగో వాళ్ళంతా కూడా వచ్చేశారు అన్నది. బృందావనుడు బయట నుంచే కుంజనాథ్ అని పిలిచి పిలుపుతో పాటు వాకిట్లోకి వచ్చి నుంచున్నాడు. అతని వెంట మరి 3 కుర్రవాళ్ళు కూడా ఉన్నారు. కుంజనాథుడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు, లోపల చాప పరుచు అమ్మాయి, వీరు వచ్చి కూర్చుంటారు అన్నది అతని తల్లి. కుసుమ కొంచెం అసంతృప్తిపడి అన్నగదిలో ఒక చాప పరిచి చిలుము తీసుకుని తన వంటింట్లోకి వెళ్ళింది. ఇది చూసి బృందావనుడు నవ్వుతూ, మేము పొగ తాగాం అన్నాడు. కుసుమ చేతిలో చిలుము అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళి మెదలకుండా స్తంభాన్ని ఆనుకొని నుంచున్నది. తన తెలివి తక్కువ అన్న ఎంత చిక్కున పెట్టిపోయాడు. క్రోధం, అభిమానం, లజ్జ, అప్రతిష్ట పాలవుతామనే సంశయంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంట్లో పిడికెడు బియ్యం కూడా లేవు. ఉదయం స్నానానికి వెళ్తూ తిరిగి రాగానే అన్నను బజారుకు పంపుదామనుకున్నది, కానీ తిరిగి వచ్చి చూసేసరికి అన్న పత్తాలేడు. కుంజనాథుడు ఏదైనా తప్పు చేసిన రోజున నౌకరు కన్నా
కూడా ఎక్కువగా చెల్లెలికి భయపడతాడు. వారింటి వద్ద భోజనం చేసి వచ్చినందుకు కుసుమ మండిపడింది. ఇప్పుడు బడాయికి వారందరినీ సపరివారంగా విందుకు పిలిచి వచ్చాడు. ఈ తప్పు మొదటి తప్పు కన్నా పెద్దది. అందుకని చెల్లెలితో ఏమీ చెప్పడానికి ధైర్యం లేక పొద్దున్నే లేచి పారిపోయాడు. రాత్రికి గాని తిరిగి రాడు. అన్నింటికన్నా పెద్ద చిక్కు చేతిలో కానీ లేదు. దాచుకున్న 4 రూపాయలు తీద్దామంటే దాని తాళపు చెవి తన వద్ద లేదు. కుసుమ ఏ ఉపాయం తోచక కొంచెంసేపు అలాగే నిలబడిపోయింది. తర్వాత ఆమె కోపమంతా బృందావనుడి మీదకి మళ్ళింది. నిజానికి తప్పంతా ఇతనిదే. తన తెలివి తక్కువ అన్నను దారిలో పట్టుకుని ఎందుకు ఇంటికి తీసుకుపోవాలి? ఈ హేళన అంతా ఎందుకు చెయ్యాలి? అన్న ఇంటికి పిలిచి భోజనం పెట్టడానికి ఇతనెవరసలు? ఈ 3 ఏళ్ల నుంచి బృందావనుడు ఎన్ని వంకలతో ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు? ఎన్ని ఉపాయాలతో అన్నా చెల్లెలి లోతును తెలుసుకోవడానికి ప్రయత్నించాడు? అనేకసార్లు ప్రొద్దున సాయంత్రం పని లేకుండా కూడా ఇంటి ముందు నుంచి పోతూ ఉండేవాడు. మేమెంత దుస్థితిలో ఉన్నామో అతనికి బాగా తెలుసు. అంతా తెలిసే మమ్మల్ని తలవంపులు చేయడానికి ఈ పన్నాగం పన్నాడు. నిశ్చలమూర్తిలాగా కుసుమ కన్నీళ్లు కార్చుతూ నిలబడింది. ఆమె చాలా అభిమానవంతురాలు. కానీ ఈ సమయంలో ఒక్కరితే ఏం చేస్తుంది? బృందావని తల్లి లేచి లోపలికి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతూ ఉంది. కానీ కొడుకు చూపులు మాత్రం దేనికోసమో వెతుకుతూ వంటింట్లో ఉన్న కుసుమ మీద పడినాయి. ఆమె చూపుల్లో చూపులు కలిసేటప్పటికీ తనను దగ్గరకు రమ్మన్న సంకేతం కనిపించింది బృందావనుడికి. క్షణమాత్రం అతనికి మైకం కమ్మినట్లయింది. కానీ మళ్ళీ స్థిమితపడి ఇది అసంభవం, తన కళ్ళ బైర్లు తప్ప ఇంకేం కాదనుకున్నాడు. అదృష్టవశాత్తు ఎప్పుడైనా ఎదురుపడినా తల వంచుకుని చకచకా పోయేది కుసుమ. తనంటే అంతులేని ఈసడింపని కుంజనాథుడు అనేకసార్లు చెప్పాడు. అలాంటిది తనను బుద్ధిపూర్వకంగా దగ్గరకు పిలుస్తుందా? అదెప్పటికీ జరగదు అనుకుని బృందావనుడు దృష్టి మరల్చాడు. కానీ అది అక్కడ నిలవలేదు. మళ్ళీ అటే పరుగులెత్తుతూ ఉంది. నిజమే, కుసుమ అతని వైపే చూస్తూ ఉంది. ఆమె చేతితో సైగ చేసి పిలిచింది. బృందావనుడు తడబడుతున్న నడకతో వంటింటి గుమ్మం దగ్గరకు వెళ్ళి వినయంగా, నన్ను పిలిచావా అని అడిగాడు. కుసుమ కూడా అదేవిధంగా కోమల స్వరంతో అవును అన్నది. బృందావనుడు మరింత దగ్గరగా వచ్చి ఎందుకు అని అడిగాడు. కుసుమ కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని గొంతుక పెద్దది చేసి, మాలాంటి నిరుపేదల్ని ఈ విధంగా బాధించటం మీ బోటి పెద్దవారికి పౌరుషం అనిపించుకుంటుందా అని అడుగుతున్నాను అన్నది. ఉన్నట్లుండి ఈ అభియోగం ఏమిటి? బృందావనుడు మెదలకుండా నిలబడిపోయాడు. కుసుమ మరింత కఠినంగా, మా ఇల్లు ఎట్లా గడుస్తూ ఉందో తెలిసి కూడా అన్నయ్యతో ఈ పరిహాసం ఏమిటి? ఇంతమందిని వెంట వేసుకుని ఈ భోజనానికి రావటం ఎందుకు అన్నది. ఈ అభియోగానికి ఏమి సమాధానమివ్వాలో బృందావనుడికి ఏమీ తోచలేదు. కానీ స్వాభావికంగా అతడు ధీర స్వభావం గల మనిషి. దేనికి చప్పున దిగజారడు. కొంచెంసేపు మెదలకుండా ఉన్న తర్వాత అతను స్థిమితం చిక్కించుకొని శాంతంగా, కుంజనాథుడెక్కడా అని అడిగాడు. తెలీదు, నాతో చెప్పా చెయ్యకుండా పొద్దున్నే లేచి ఎక్కడికో పోయాడు అన్నది కుసుమ. బృందావనుడు కొంచెంసేపు మెదలకుండా ఉండి, అతడు పోతే పోనీ, నేనున్నానుగా, ఇంట్లో వంటకేమీ లేవా అన్నాడు. లేవు, ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నా చేతిలో యాగానీ లేదు. ఈ ఊళ్ళో నన్ను అందరూ ఎరుగున్నారు. నేను అన్నీ కొని మోదీ చేతికిచ్చి పంపుతాను. నాకు ఒక తుండు ఇవ్వు, వెళ్ళి స్నానం చేసి వస్తాను. అమ్మ అడిగితే స్నానానికి వెళ్ళాడని చెప్పు. ఇక నుంచోక, త్వరగా వెళ్ళు అన్నాడు. కుసుమ లోపలికెళ్ళి తుండు తెచ్చి ఇచ్చింది. తుండు తలకు చుట్టుకుని బృందావనుడు నవ్వుతూ, నువ్వు కుంజుకి చెల్లెలివి కదూ, అందుకని నిన్ను వదిలిపెట్టి పారిపోగలిగాడు. మరొకరెవరైనా అయితే నిన్ను ఈ విధంగా వదిలి పారిపోయేవాడు కాదు అన్నాడు. కుసుమ చాలా నెమ్మదిగా, అంతా ఈ విధంగా వదిలిపెట్టలేరు కానీ కొంతమంది మహదానందంతో వదిలిపెడతారు అని సమాధానమిచ్చి చాటు నుండి చూస్తూ ఉంది. ఈ మాట అతని మీద ఎంతవరకు పనిచేసిందో అని. బృందావనుడు అక్కడి నుండి వెళ్ళబోతూ మళ్ళీ ఆగి, నీ భ్రమ ఏనాటికైనా తొలగకపోదు. మీ తల్లి కళంకానికి నీవు బాధ్యురాలివి కానట్టే మా నాన్నగారి తప్పిదానికి కూడా నేను బాధ్యుణ్ణి కాదు. పోని, ఈ తగువులకు సమయం లేదు. పోయి వంట ఏర్పాటు చేయి అన్నాడు. ఏం చేయమంటారో చెప్పండి. నా తల కొట్టి వండితే మీ కడుపులు నిండుతాయంటే చెప్పండి, నేను అది కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది కుసుమ. అప్పటికి
ఒకటి రెండు అడుగులు సాగి వెళ్ళిన వాడల్లా బృందావనుడు తిరిగి వచ్చి దీనికేమీ సమాధానం ఇయ్యకుండానే వినయంగా, నీ ఇష్టం వచ్చినట్లు నన్ను అనవచ్చు, నేను సహిస్తాను, కానీ ఈ కోపంతో మీ అత్తగారిని మాత్రం ఏమీ అనకు. ఆమెకు కాస్త గంపంతగా కనబడుతుంది. కుసుమ క్రోధంతో, నేనేమీ పశువునుగాను, నాకు కొద్దో గొప్పో బుద్ధి ఉన్నది అన్నది. అది నాకు తెలుసు. బుద్ధి కన్నా కొంచెం కోపం ఎక్కువని కూడా తెలుసు. అయితే కుసుమ, ఒక్క సంగతి, అమ్మ స్నానం చేసి వచ్చింది కానీ ఇంకా పూజ కాలేదు. ఆమెను అడిగి ముందు ఆ ఏర్పాటు చెయ్యి, నేను వెళ్తున్నాను. వెళ్ళండి, కానీ ఎక్కడా కబుర్లతో మాత్రం కూర్చోకండి. బృందావనుడు నవ్వుతూ, లేదు, ఆలస్యం చేసి నీ చేత 4 తిట్లు పడాలని ఉంది. నువ్వు మరొక రోజు ఎప్పుడైనా అవకాశం ఇస్తానని చెప్తే త్వరగా వచ్చేస్తాను అన్నాడు. అయితే అప్పుడు చూద్దాంలేండి అని కుసుమ వంటింట్లోకి వెళ్ళబోతూ ఉండేటప్పటికీ బృందావనుడు నిట్టూర్పు విడిచి, విచిత్రం, జీవితంలో ఇవాళ్లే మొట్టమొదటిసారి మాట్లాడుతూ ఉన్నా నువ్వు యుగ యుగాలుగా ఈ విధంగానే నా మీద పెత్తనం చెలాయిస్తున్నావనిపిస్తూ ఉంది. ఈశ్వరుని బంధం ఎలాంటి విచిత్ర బంధం కుసుమా అన్నాడు. కుసుమ వింటూ నుంచున్నది, ఏమీ సమాధానం ఇవ్వలేదు. బృందావనుడు వెళ్ళిపోయిన తర్వాత పాత సంగతులన్నీ తలచుకునేటప్పటికీ కుసుమ ఒళ్ళంతా కంపించిపోయింది. ఆమె వంటింట్లోకి వెళ్ళి స్థిమితంగా కూర్చుంది. తన విద్యా గర్వంతో ఇంతవరకు విహీనునిగా పల్లెటూరి బైతుగా ఎంచి లక్ష్యం చెయ్యని వాని యొక్క ఈనాటి మాటలతో, ప్రవర్తనతో అతని గురించి ఒక నూతన ఆనందం, నూతనోత్సాహం కలిగింది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచన పంతులు గారు మొదటి భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.